కడప పులివెందులలో వైసీపీ నేతల ర్యాలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడికి నిరసనగా ర్యాలీ చేశారు. ర్యాలీలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ఆఫీస్ నుంచి డీఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. డీఎస్పీకి ఫిర్యాదు ఇచ్చే సమయంలో వాగ్వాదం జరిగింది. జరిగిన దాడిపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతుంది, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కొట్టినాడో, హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయి నిన్న అయినాడు. 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయి అయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయి అవుతున్నాడు. 3-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మగురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమన్నారని చెప్పేవాని మకురు చేస్తాలా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు సార్. రాజకీయాలలో మేము ఏడైనా బాహాబాగి అన్నప్పుడు అంటే ఏదో క్యాగలు వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారము, పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కనుక వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు నేరం చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము. మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు.